మారీసన్ మూవీ తెలుగు రివ్యూ. వారాంతం వచ్చేసింది. అటు థియేటర్లలోకి పరదా, యూనివర్సిటీ పేపర్లిక్లాంటి కొత్త చిత్రాలు రాగా, ఇటు ఓటీటీలో పలు సినిమాలు అలరిస్తున్నాయి. వీటిలో మారీసన్ ఒకటి. జూన్లో థియేటర్లలో తమిళం సందడి చేసిన ఈ మూవీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళ ప్రముఖ నటుడు ఫహాద్ ఫాజిల్, తమిళ ప్రముఖ హాస్యనటుడు వడివేలు కాంబినేషన్ అలరించిందా? మరి ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథ విషయానికొస్తే, వయస్సు మీద పడిన వేదాచలం అలియాస్ వడివేలు అల్జీమర్స్తో బాధపడుతుంటాడు. అప్పుడప్పుడు కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేని పరిస్థితి. చోరీలు చేసే దయాకర్ అలియాస్ ఫహాద్ ఫాజిల్ ఓ రాత్రి వేదాచలం ఇంట్లోకి చొరబడతాడు. ఆ సమయంలో వేదాచలం చేతులు గొలుసుతో కట్టేసి ఉంటాయి. ఎటూ వెళ్లకుండా ఉండేందుకు తన కొడుకే గొలుసుతో కట్టేశాడని, తనను విడిపిస్తే డబ్బు ఇస్తానని దయాను బ్రతిమిలాడతాడు వేదాచలం. దానికి దయ అంగీకరిస్తాడు. ఈ క్రమంలో వేదాచలం వద్ద 25 లక్షల రూపాయలు ఉన్నాయని తెలుసుకున్న దయ వాటిని ఎలాగైనా కాజేయాలనుకుంటాడు. ప్లాన్ ప్రకారం వేదాచలాన్ని మాటల్లోకి దింపి, అతడు అరుణాచలం వెరుతున్నాడన్న విషయం తెలుసుకుని బైక్పై తీసుకెరతాడు. ఆ ప్రయాణం ఇరువురిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? వేదాచలాన్ని పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? దయా విడిపించాడా? రూ. 25 లక్షలు తీసుకుని పారిపోయాడా? ఇది రోడ్ ట్రిప్ మూవీ. తమిళనాడులోని మధురైకు చెందిన ఓ పెద్దాయన, ఈరోడ్కు చెందిన ఓ దొంగ కలిసి చేసిన ప్రయాణం. ప్రథమార్ధం జర్నీ వేగవంతమైన, ద్వితీయార్ధం కాస్త నెమ్మదిగా సాగుతుంది. కామెడీ, ఎమోషన్ టచ్తో సందేశమిచ్చే ప్రయత్నం చేశారు దర్శకుడు సుధీర్ శంకర్. అసలు పాయింట్ పాతదే అయినా రోడ్ ట్రిప్ కాన్సెప్టును జోడించి కొత్తదనం తీసుకొచ్చారు. ఫహాద్, వడివేలు కాంబో ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. వడివేలు నుంచి పూర్తిస్థాయి కామెడీ ఆశించి చూస్తే నిరాశ తప్పదు. తన శైలికి భిన్నమైన పాత్ర ఇది. దయాగా ఫహాద్ ఎంటర్టైన్ చేశారు. దయా ప్లాన్ ఏంటన్నది ప్రేక్షకుడికి ముందే తెలిసిపోతుంది. రూ. 25 లక్షలు కొట్టేశాడా లేదా అన్నదే కీలకం. అది కూడా ఊహకు తగ్గట్టే ఉంటుంది. కాని ఆ డ్రామాతో ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. 2 ప్రధాన పాత్రల మధ్య సంభాషణలు ఆకట్టుకుంటాయి. వరుస హత్యలకు కారకుడైన వాడిని పట్టుకునేందుకు ఏసీపీ ఫరీదా రంగంలోకి దిగడంతో కథా నేపథ్యం మారిపోతుంది. ఏసీపీగా కోవే సరళ కనిపిస్తారు. ఆ మర్డర్స్కు వేదాచలానికి నిజంగానే లింకుందా అన్న కోణంలో నడిపించిన కథనం ఆసక్తికరం. ఆ క్రమంలో వచ్చే ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ ఫర్వాలేదనిపిస్తుంది. భార్య చనిపోయాక వేదాచలం చేయాలనుకున్న మంచి పనులేంటన్నది తెలిసాక క్లైమాక్స్ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది. కాని ప్రీ క్లైమాక్స్లో దయా స్నేహితుడి పాత్ర ఇచ్చే ట్విస్టు ఊహించలేనిది. మారీసన్ అంటే రాక్షసుడు. టైటిల్కు జస్టిఫికేషన్ ఆఖరిలో ఇచ్చారు. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. ఇప్పుడు మనం రేటింగ్ చూద్దాం. ఆడియన్స్ 5కి 3 రేటింగ్ ఇచ్చారు.